ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూటమి సర్కార్ తుంగలో తొక్కుతోంది. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయి. ప్రతిపక్షం, విపక్షాలు, జర్నలిస్టులు, చివరికి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న యూట్యూబర్లపైన కూడా కక్ష కడుతోంది బాబు సర్కార్. ప్రభుత్వ పెద్దల చేతిలో కాకీలు కీలు బొమ్మలుగా మారి ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులతో అణిచివేస్తున్నారు. అరెస్ట్, బెయిల్, మళ్ళీ అరెస్ట్, మళ్ళీ బెయిల్, మళ్ళీ అరెస్ట్. ఇవి యూట్యూబర్ ప్రశ్న రావణ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శించారనే ఆరోపణలతో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై అరెస్టుల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు బుధవారం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. అలా బెయిల్ వచ్చిందో లేదో మళ్ళీ అరెస్ట్. 2025 డిసెంబర్లో సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు రావణ్ను కాకినాడలోని స్పెషల్ మొబైల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు విన్న మ్యాజిస్ట్రేట్ రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు తీర్పులన్నా ఉత్తర్వులన్నా లెక్క పెట్టని కూటమి సర్కార్ ప్రశ్న రావణ్కు బెయిల్ రావడంతో ఈ కక్ష సాధింపు మళ్ళీ కంటిన్యూ చేయ తలపెట్టింది. కాకినాడలో బెయిల్పై విడుదలైన రావణ్ను మరోసారి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న ఉదయం జనసేన నేత బుజ్జి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రావణ్ను అరెస్ట్ చేశారు. కనీసం అతని కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎనగదూరు పిఎస్కు తరలించారు. రావణ్పై 10ల సంఖ్యలో కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేయాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇక రావణ్పై దాడికి మచిలీపట్నంలో జనసేన ప్లాన్ చేశారు. రావణ్ ఒంటిపై ఒక్క దెబ్బైనా పడాల్సిందేనంటూ జనసేన గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు ఆ పార్టీ నేతలు. ఇందుకు సంబంధించిన జనసేన నేతల ఆడియో లీక్ వచ్చింది. కాసేపట్లో రావణ్ను వైద్య పరీక్షల కోసం తరలించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఎనగదూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో జనసేన నేతలు రెక్కీ జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. మొత్తం టోటల్ ఎపిసోడ్పై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, ఇంత బాహాటంగా ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా లేకుండా ఏంటి కక్ష సాధింపు చర్యలు? ఒక దాంట్లో బెయిల్ రాగానే మళ్ళీ అరెస్టు ఎలా చూడాలి? సో కూటమి సర్కార్ కోర్టు ఉత్తర్వుల్ని లెక్క చేయదు. కోర్టు ఏదైతే అభిప్రాయపడుతుందో అభిప్రాయానికి విలువ ఇవ్వదా? ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అనేది పదే అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రావణ్ను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రెక్కి కూడా చేస్తున్నట్టుగా జనసేన నేతలు మనకి ఆడియో లీకులు కూడా వస్తున్నాయి. ఏం జరుగుతుంది అప్డేట్ చెప్పండి. హరి, గడిచిన 3 రోజులుగా చూస్తే కనుక రావణ్ విషయంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తే కనుక కోర్టు ఆదేశాలంటే ప్రభుత్వానికి ఏమాత్రం లెక్కలేదు. అలాగే పోలీసులు కూడా ఈ ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. 3 రోజుల క్రితం ఏదైతే హైదరాబాద్ నుంచి రావణ్ తీసుకొచ్చారో ఆ తర్వాత పిఠాపురం తీసుకువెళ్లారు. అక్కడ బెయిల్ రాగానే వెంటనే సర్పవరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. అక్కడ బెయిల్ రావడంతో రాత్రి మచిలీపట్నంలోని ఎనగదురు పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎక్కడికక్కడ ప్రతి స్టేషన్ దగ్గర కూడా రావణ్పై దాడికి జనసేన కార్యకర్తలు ప్లాన్ చేస్తున్నారు. మనం పిఠాపురం సర్పవరంలో కూడా చూసాము. ఇప్పుడు అదే పరిస్థితిని మచిలీపట్నంలో కూడా రిపీట్ చేయాలనేది చూస్తున్నారు. జనసేన నేతలు బరితెగించి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు కూడా పెట్టారు. ఖచ్చితంగా మచిలీపట్నంలో రావణ్ మీద ఒక్క దెబ్బైనా పడాలంటూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఏదైతే ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం ప్రస్తుతం ఎనగదురు పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి చూస్తే కనుక ఇప్పటికే జనసేన కార్యకర్తలు వారు అనుకున్న ప్లాన్ ప్రకారం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించినప్పటికీ కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చినప్పుడు వారిని అక్కడి నుంచి తరిమి కొట్టకుండా పోలీసులు కూడా వారిని బొద్దుగిస్తూ బ్రతిమలాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జనసేన కార్యకర్తలు చాలా పక్కగా పథకం వేసి ఈసారి మచిలీపట్నంలో కూడా రావణ్ మీద దాడి చేయాలని చాలా ప్రీప్లాన్డ్గా వాళ్ళు పథకం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆడియో కూడా లీక్ అయింది. కానీ పోలీసులు మాత్రం ఎక్కడ చూసినా ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. జనసేన కార్యకర్తలు ఇంత స్థాయిలో దాడికి ప్లాన్ చేసినప్పుడు కూడా కనీసం అటు పిఠాపురం సర్పవరంలో ఎలాగైతే సరిగా రక్షణ కల్పించలేని పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మచిలీపట్నంలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లోనే ఎనగదురు పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం రావణ్ను తరలించేందుకైతే పోలీసులు
సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు ఇప్పుడు ఒక్కొక్కరికి అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. చాలా మంది ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా రెక్కి నిర్వహించిన పరిస్థితి. దీంతో ఇప్పుడు అక్కడ ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం అయితే కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. రావణ్కి ఖచ్చితంగా రక్షణ కల్పించాలని అటు ఏదైతే దళిత సంఘాలు కావచ్చు, లేదంటే ఆయన కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తుంది. ఓకే అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.